భరద్వాజ్ గారు, నిన్న రిలీజ్ అయినటువంటి కల్కి ట్రైలర్ తర్వాత వస్తున్న రెస్పాన్స్ ఏంటి? ఎందుకంటే దానిపైన డిస్కషన్ నడుస్తుంది బయట. ఆ విజువల్ వండర్ అంటున్నారు కొంతమంది ఏమో అర్థం కాలేదంటున్నారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? కల్కి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అది పార్ట్ 1కి సంబంధించింది, ఎందుకంటే 2 పార్ట్లు అని చెప్పారు కదా. అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూడాలి అనిపించేలాగా ఫస్ట్ పార్ట్ ఉండాలి. ఆ మోటోతో డిజైనింగ్ జరిగింది అది. ఇది ఈ సినిమా విషయంలోనే కాదు, మొదటి నుంచి ఇలాంటి ప్రాజెక్టులు అన్నింటిలోనూ అది కనిపిస్తుంది మనకి. అదే సీక్వెల్ పార్ట్లు ఉండే సినిమాలు ప్రతి సినిమాకి. ఇప్పుడు బాహుబలికి కట్టప్ప ఎందుకు పొడిచాడు అనేది ఒక పాయింట్ అయింది, ఒక డిస్కసివ్ పాయింట్ కింద మారింది, చర్చనీయాంశంగా మారింది. అలాంటి హుకింగ్ పాయింట్ ఒకటి పెట్టి ముగిస్తారు ఈ సినిమాని. అయితే కల్కికి సంబంధించి ఎలా నడుస్తుంది సినిమా అనే దాన్ని మాత్రమే చెప్పారు. ప్రధానంగా చాలామంది డిసప్పాయింట్ అయింది ఎక్కడంటే, ఈ ట్రైలర్లో ప్రభాస్కి దక్కినటువంటి స్పేస్ చాలా తక్కువ. ఓకే, దాని మీద అభిమానులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇదేమిటి, అమితాబ్కి ఎక్కువ స్పేస్ దొరికింది ట్రైలర్లో. అవును, ట్రైలర్లో అమితాబ్ ఎక్కువ ఉన్నాడు, ప్రభాస్ తక్కువ ఉన్నాడు, నేరేషన్ ఎక్కువ ఉంది, చివరిలో కమల్ హాసన్ మెరిశాడు. అవును, దీంతో అంటే కమల్ హాసన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అవును, అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్న చాలా సందర్భం. ఆయన విలన్ చేస్తున్నాడు ఈ సినిమాలో. అవును, ఆయన గతంలో విలన్గా నటించాడు ఒక సినిమాలో, అభయ్ అనే సినిమాలో. దాదాపుగా ఆ అభయ్ డిజైనే ఇక్కడ కనిపించింది. ఆయన వాయిస్ విన్న తర్వాత కమల్ హాసన్ అని ఐడెంటిఫై చేశారు. ఈ నేరేషను ఇదంతా చూస్తే అంటే టోటల్గా వాళ్ళు సినిమా ఎలా ఉండబోతోంది, ఒక మార్వెల్ సినిమాలు చూస్తున్నాం మనం ఈ మధ్యకాలంలో, మార్వెల్ సిరీస్, అవును, ఈ ఐరన్ మ్యాన్ ఇలాంటివి, ఆ తరహా డిజైనింగ్లో సినిమా ఉండబోతోంది. దీనికి ఒక పౌరాణిక నేపథ్యం ఇస్తున్నాడు. అంటే మన సినిమాలు మన నేటివ్కి కనెక్ట్ అవ్వటం కోసం పౌరాణిక రెఫరెన్సులు తీసుకోవడం మాత్రమే కాదు, భారతీయ పౌరాణిక ఇతిహాసాల మీద చాలా క్యూరియాసిటీ ప్రపంచవ్యాప్తంగా ఉంది. అవును, దాన్ని గ్రాబ్ చేయటం కోసం ఒక పౌరాణిక నేపథ్యంలో ఈ కథను చెప్పబోతున్నారు. ఇది మహాభారతానికి సంబంధించినటువంటి లింకులు కూడా ఉంటాయి దీనిలో. అశ్వత్థామ ఏదో క్యారెక్టర్, అశ్వత్థామ క్యారెక్టర్ ఉంది, అమితాబ్ అని చెప్తున్నారు. అందుకనే ఆయనకి ఇక్కడ నేత్రం పెట్టాడు, ఒక నేత్రాన్ని చూపించారు. అలాగే ఇంకొక ట్విస్ట్ ఏదో ఉండబోతోంది, అంటే జనాలు ఇప్పటివరకు ఊహించని కొన్ని సర్ప్రైజ్ వ్యవహారాలు కూడా ఉండబోతున్నాయి ఈ సినిమాలో అనేది కూడా ట్రైలర్లో చెప్పారు. అవును, అంటే దీపికతో ఒక డైలాగ్ ఉంటుంది అమితాబ్, నువ్వు జన్మని ఇవ్వబోతున్నటువంటి శిశువు మామూలు శిశువు కాదమ్మా అంటాడు. అవును, అది ప్రభాస్ కాదు అనిపిస్తుంది, ఇంకెవరో. అది సినిమాలో రివీల్ చేస్తాడు. అది ఎవరైనా కావచ్చు. ఆల్రెడీ దాని మీద ఊహాగానాలు మొదలైపోయినాయి. అవును, విజయ్ దేవరకొండ పేరు వస్తోంది, విజయ్ దేవరకొండ అనే మాట వినిపిస్తోంది. అంటే ఈయనకి కలిసి వచ్చినటువంటి హీరో అనే లెక్కలో. ఓకే, డైరెక్టర్కి. రెండోది, ఆయన చిన్నప్పటి నుంచి మార్వెల్ సిరీస్ చూస్తూ పెరిగినటువంటి ఆ ఇంపాక్ట్ బలంగా ఉన్నటువంటి డైరెక్టర్ నాగశ్విన్. ఈయనకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అది. ఆయన డిజైన్ చేసుకున్నటువంటి కథకి సంగీతం శ్రీనివాసరావు గారితో వాళ్ళు మెరుగులు దిద్దించారు. అవును, దీంతో పాటు ఇంకా చాలామంది రచయితలు పాల్గొన్నారు దాని తయారీలు, స్క్రిప్ట్ డిజైన్లు. వీళ్ళందరూ కూడా చాలా లిమిటెడ్ కంట్రిబ్యూషనే ఉంది. అంటే ఈ మధ్యకాలంలో మనం టెనెట్ ఈ సినిమాల్లో చూసాం, కథ 3-4 టైమ్ లైన్స్లో నడుస్తుంది. అవును, ఈ 4టిని కలిపి ఒక ఆర్డర్లో చూపిస్తాడు. ఇది కొంచెం కన్ఫ్యూజన్గాను ఉంటుంది, కొత్తగాను ఉంటుంది. ఎందుకు ఇలాంటి ప్రాజెక్ట్ డిజైన్ చేశారు అంటే, థియేటర్కి జనాలు రావడం లేదు అనేటువంటి ఒక గొడవ జరుగుతోంది కదా ఈ మధ్యకాలంలో. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఇస్తేనే జనాలు థియేటర్కి వస్తారు అని రాజమౌళి గారు ఒక సిద్ధాంతం చేశాడు ఆ మధ్య. అవును, కాబట్టి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, ఈ సినిమాని థియేటర్లో చూస్తే తప్ప మీకు సినిమా చూసినట్టు ఉండదు. అవును, మీరు ఫోన్లోనో లేకపోతే ఐపాడ్లోనో ల్యాప్టాప్లోనో చూడదగ్గ సినిమా కాదు ఇది. అది మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రమే చూడాలి
అనేటువంటి ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వడం ద్వారా మళ్ళీ థియేటర్లను కళకళలాడించే ప్రోగ్రాంలో ఉన్నాడు ఆయన. అవును. నాగశ్విన్ దీని మీద అంటే రకరకాల మాటలు నడుస్తున్నాయి, కానీ ఈ సినిమా గురించిన ఒక క్యూరియాసిటీ ఉంది జనాల్లో అనేది క్లారిటీ వచ్చింది. ఉండబోతుంది సినిమా అనేది చాలా క్యూరియాసిటీ ఉంది. అంటే దానికి వస్తున్నటువంటి నెంబర్స్ ఆ ట్రైలర్ అన్ని భాషల్లోనూ, అవును, అన్ని భాషల్లోనూ దాన్ని విపరీతంగా చూస్తున్నారనేది నెంబర్ కనిపిస్తోంది కింద. ఎంత ఈగర్గా ఉన్నారు ఈ సినిమా రిలీజ్ కోసం అనేది కనిపిస్తోంది. అది దానికి ఒక కొలబద్ద ఒక స్కేల్ వచ్చేసింది వాళ్ళకి. ఇది మొదటి ట్రైలర్ మాత్రమే, దీనికి ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి రైజ్ మొదలవుతుంది. ఇప్పటి వరకు అసలు ఈ సినిమాకు సంబంధించిన బజ్ లేదు అనే మాట కూడా నడిచింది బయట. ఎవరు మాట్లాడుకోవడం లేదు దీని గురించి. అయితే ఈ ట్రైలర్లో ప్రధానంగా కనిపించింది ఏంటంటే సలార్ కంటే కూడా ఇందులో ప్రభాస్ బ్రైట్గా ఉన్నాడు. ఎందుకు బ్రైట్గా ఉన్నాడంటే అదేమో ఒక జానర్లో నడిచిన సినిమా. అవును. ఇది డిఫరెంట్గా ఉంది, కొంచెం యాక్టివ్గా ఉన్నాడు, కొత్తగా కనిపించాడు ప్రభాస్. డైలాగ్కి సంబంధించిన విమర్శలు ఉన్నాయి కానీ పెర్ఫార్మెన్స్కి సంబంధించి ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు ఈ ట్రైలర్ చూసిన ప్రతి ప్రేక్షకుడు. అది కామెంట్స్లో కనిపిస్తోంది. ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే ప్రభాస్కి స్పేస్ ఇవ్వలేదు అనేది ఒకటి. అది ఫ్యాన్స్ని కొంచెం గుచ్చింది. కొంతమంది అంచనాలకు తగ్గట్టుగా అనిపించలేదు అంటున్నారు. అంచనాలంటే విపరీతమైన అంచనాలు ఉన్నప్పుడు ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇందులో మేము ఏది చెప్పదలుచుకున్నామో అది మాత్రమే చెప్పాము, చూడాల్సింది చాలా ఉంది, అది థియేటర్లో చూడండి అనేది వాళ్ళ ఉద్దేశం. అవును. ఇక్కడ నుంచి ఇంకో 2-3 ట్రైలర్స్ వస్తాయి, దీంతోపాటు ఈవెంట్స్ ఉంటాయి. ఇలా రకరకాల పద్ధతుల్లో ఈ పార్ట్ 1 మీద ఒక హైప్ క్రియేట్ చేయటం కోసం వ్యూహాత్మకంగా రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ అది. జనాలు ఎలా ఉన్నారు, ఈ సినిమా కోసం చూస్తున్నారా లేదా అనేది తెలుసుకోవటం కోసం ఒక ప్రయోగం చేశారు వాళ్ళు. అది వర్కౌట్ అయింది. డెఫినెట్గా నాగశ్విన్ ఆబాల గోపాలాన్ని థియేటర్లకు లాక్కొచ్చే సినిమాగా దీన్ని డిజైన్ చేశాడు అనే కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వగలిగాడు జనాలకి. ఓకే. డెఫినెట్గా అంటే ప్రభాస్కి చాలా గ్యాప్ తర్వాత, బాహుబలి తర్వాత అందరూ కలిసి థియేటర్కి వచ్చి చూసేటువంటి సినిమాగా ఇది ఉండబోతోంది అనేది అయితే అతను క్లియర్గా చెప్పాడు. ఓకే. బాహుబలి తాలూకా 1500 కోట్లను బద్దలు కొడుతుందా అనేది చూడాలి. రెండోది ఇది కేవలం పాన్ ఇండియా సినిమా అని మాట్లాడుతున్నారు కానీ ఇది ప్రపంచ మార్కెట్కి టార్గెట్ చేసిన సినిమా. పాన్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. కేవలం తెలుగులోనే కాదు, చాలా విదేశీ భాషల్లో కూడా దీన్ని డబ్ చేసి పంప్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీంతోపాటు RRR తీసుకొచ్చినటువంటి ఆస్కారు, దానికోసం రాజమౌళి చేసినటువంటి ప్రయత్నాలు, అది కూడా వీళ్ళకు ఒక గైడ్ లైన్గా ఉపయోగపడుతోంది. సో ఆ ప్రయత్నాలు కూడా ఉంటాయి. ఓకే. ఆ ప్రయత్నాలు దీన్ని ప్రపంచ మార్కెట్లోకి ప్రమోట్ చేయటము, అలాగే అవార్డులకి సంబంధించినటువంటి స్పృహతో వర్కౌట్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఓకే. ఆ లెవెల్ ప్రోగ్రామింగ్ జరుగుతోంది కల్కి వెనకాల. ఓకే. అందుకని ఇది డెఫినెట్గా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసే సినిమా అవుతుంది. ప్రభాస్కి చాలా గ్యాప్ తర్వాత ఒక పెద్ద హిట్ రాబోతోంది అనే కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వగలిగాడు. ఓకే. ప్రభాస్తో సినిమాలు చేయాలంటే జాతకాలు చూసుకోవాల్సిందే అని చెప్పి నిర్మాతలు అని చెప్పేసి మాట్లాడారు కదా. ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవచ్చు అంటారు. ఊపిరి పీల్చుకోవచ్చు అంటే వేణుస్వామి అయిపోయింది, ఆయన చూడాల్సింది చూస్తాడు, బాహుబలితో అయిపోయింది. అంటే ఒకప్పుడు కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు చేసినప్పుడు కూడా ఈ మాటలు నడిచినాయి. సీతారామరాజు తర్వాత అతని సినిమాలు ఏవి ఆడవు అని ఆ రోజుల్లో చక్రపాణి గారు సైంటిఫిక్గా చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ క్యారెక్టర్లో చూసి ఇంకో క్యారెక్టర్లో డైజెస్ట్ చేసుకోలేరు అని. అది ప్రూవ్ అయింది. దాదాపు 7 వరుసగా ఫ్లాప్లు అయిన తర్వాత పాడి పంటలతో నిలబడ్డాడు ఆయన. కెరియర్ ముగిసిందేమో అని తనే అనుకున్నాడు కృష్ణ. అయితే ప్రభాస్ పరిస్థితి అది కాదు. అతనికి ఇమ్మీడియట్ ఇప్పుడు బాహుబలి తర్వాత వచ్చినటువంటి సాహో సినిమానే అది హిందీ బెల్ట్లో మంచి వసూళ్లు రాబట్టింది. అదేమి డిజాస్టరో ఫ్లాపో కాదు. రాజమౌళి సినిమాలో నటించిన వాళ్ళకి ఇమ్మీడియట్ ఫ్లాప్ వస్తుంది అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకటే రీజన్ ఏంటంటే ఆయన తన హీరోని ఒక లెవెల్లో చూపిస్తాడు.
ఆ తర్వాత సినిమాలో ఆ రేంజ్లో లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. అవును ఇప్పుడు ఈ ట్రైలర్లో ప్రభాస్ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉందని కదా అవును వీళ్ళు డిసప్పాయింట్ అయింది అభిమానులు. ఇలాంటి డిసప్పాయింట్మెంటే కలుగుతుంది. రాజమౌళి సినిమాలో చూసి పక్క సినిమాలో చూసినప్పుడు ఆ రేంజ్ లేకపోతే కొంత ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది వలన సినిమాలు నడవు అంతే. ఆ రేంజ్లో చూపిస్తే జనం క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు. అది సాహోతో జరిగింది. రాధేశ్యామ్ ఇబ్బంది పెట్టింది, ఆదిపురుష్ ఇబ్బంది పెట్టింది. ఆదిపురుష్ ఒక తప్పనిసరి పరిస్థితుల్లో చేశాడు ఆయన ఆ సినిమాని. ఆ సినిమా కూడా ఒక గుణపాఠమే కల్కికి. ఎందుకంటే మార్వెల్ సిరీస్ తాలూకా ప్రభావం ఆ డైరెక్టర్ మీద కూడా, ఓం రౌత్ మీద కూడా ఉంది. ఆ ఛాయలు పట్టుకొచ్చాడు పురాణం లూకి అని చెప్పి కదా ఆ రోజున ఆయన మీద విమర్శ జరిగింది ఓం రౌత్ మీద. ఈయనేం చేస్తున్నాడంటే ఒక మార్వెల్ సిరీస్ తరహా కథకి పౌరాణిక నేపథ్యాన్ని తీసుకున్నాడు. అందుకని ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అంటే ఒకటి ఇందాక మీరు ప్రస్తావించినటువంటి వేణుస్వామి దగ్గరకు వస్తే ఆయన ఈ మధ్య చెప్పినటువంటి జాతకాలనండి, లేకపోతే మరొకటనండి, ప్రిడిక్షన్ అనండి, అవన్నీ కూడా గ్రాండ్ ఫెయిల్యూర్ చూసినటువంటి సందర్భం మనం చూసాం. నేను అసలు ఇంకా జాతకాలే చెప్పను అని ఛాలెంజ్ చేశాడు ఆయన. జ్యోతిష్యం చెప్పను అని కూడా ఛాలెంజ్ చేశాడు. ఆయన ఛాలెంజ్ ప్రకారమే నిలబడతానని కూడా చెప్పాడు. ఆయన రేపు గెలవబోతోంది అన్నటువంటి పార్టీ డిజాస్టర్ అవడం చూసాం. దాదాపు అదే కండిషను. ఇప్పుడు ఎలాగో ఆయన చెప్పను అన్నాడు కాబట్టి ప్రభాస్కి ఈ సినిమా సక్సెస్ ఇస్తుందేమో. ఓకే ఓకే అట్లా వచ్చారు మీరు. ఓకే ఈ సక్సెస్ కొనసాగుతుందేమో అని. ఇప్పుడు ఆయన ఎలాగో సీన్లో నుంచి తప్పుకున్నాడు. ప్రొడక్షన్స్ అన్ని తప్పైనాయి కాబట్టి ఇది కూడా తప్పు అవుతుంది కదా. అంటే అది తప్పైంది కాబట్టి ఇది కూడా తప్పవ్వాలి కాబట్టి ఇతను సక్సెస్ అయ్యి ఈ సక్సెస్ కొనసాగుతుంది. అంటే అసలు టోటల్గా ప్రభాస్ ఇండస్ట్రీ నుంచి పక్కకి వెళ్ళిపోతాడు అన్న లెవెల్లో కదా ఆయన చెప్పింది. అది కూడా తప్పవాలి కదా. ఇప్పటికీ ఆయన ప్రస్తుతానికైతే సీన్లో లేడు. నేను జాతకాలు చెప్పను అని ప్రకటించాడు మొన్నే, తప్పుకున్నాడు సీన్లో నుంచి. ఇప్పుడు ఈ విజయం కూడా చూస్తాడు ఆయన. ఇప్పుడు ఆ విజయం చూసి ఆనందించాడు, ఈ విజయం కూడా చూసి ఆనందిస్తాడు.